కాలం గడుపుతున్నారో మనం చదువుకుంటూ ఉన్నాము. ఆయన చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా అనేక సందేశాలు ఇచ్చారు. మణి అంటుంది, "నువ్వు కోరుకోకుండానే ముందే బాబా సమాధానాలు ఏర్పాటు చేస్తారు. ఇంకా అడగకుండానే, అడగాలనే ఆలోచన రాకుండానే ఆయన సమాధానాలు సూచించి పెట్టారు" అనే విషయాన్ని చెప్తోంది. మణి తరచుగా మండలి హాల్‌లో వచ్చినటువంటి బాబా ప్రేమికులందరితోటూ మాట్లాడుతూ, మీరందరూ కూడా బాబా కొరకు చూస్తూ ఉన్నారు. మేము మీ బాబా కొరకు చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రేమికులు బాబాను ఏ విధంగా అవగాహన చేసుకునేవారో, అటు మండలి వారు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్‌లోనే బాబా కనిపించేవారు. ప్రేమికులు మాత్రం బాబాని ఒక దయామయునిగా చూచేవారు. కాబట్టి ఆవిడ అంటోంది, "మీరు మా బాబా కొరకు చూస్తున్నారు. మేము మీ బాబా కొరకు చూస్తూ ఉన్నాము." అలా మండలి వారందరూ కూడా వచ్చినటువంటి బాబా ప్రేమికులతో బాబా కథలను వింటూ, అంటే వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉంటే మణి, ఎరిచ్చి మొదలైనటువంటి మండలి వారందరూ కూడా వింటూ ఉన్నారు. అలాగే ఆ అనుభవాలను వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము చదివినా, విన్నా కూడా ఎంతో ఆనందం కలుగుతుంటుంది. ఆయన శరీరం వదిలిపెట్టాక మండలి వారు ఆయనను కొత్త విధానంలో అనుభూతి పొందడం ప్రారంభించారు. 1980 దశకంలో మణి అంటూ ఉండేది, బాబాను భౌతికంగా కలిసిన వారి నుండి ప్రేమ కథలను వినేవాళ్ళం మేం. అందరూ కూడా బాబాను భౌతికంగా చూడలేకపోవచ్చు. కానీ ఇప్పుడు బాబా శరీరం వదిలిపెట్టిన నాటి నుండి మేమంతా కూడా, అంటే మండలి వారంతా కూడా ఆయనను ప్రేమికుల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క అనుభూతులలో మేము కూడా అనుభూతుల్ని పంచుకుంటూ ఉన్నాం. మీ అనుభవాలతో ఆయన ఎప్పుడూ ఉంటాడు. కానీ మీరు ఆయనను భౌతికంగా చూడలేకపోయినప్పటికీ కూడా మీ అనుభవాలలో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారు అంటూ మణి చెప్తోంది. ఈ సందర్భంలో హ్యారీ కెన్ మోర్ గురించి చెప్తోంది. అంటే బాబాను చూడలేకపోతున్నాము అనేటటువంటి ప్రేమికులు, అలాగే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత బాబాను బాబాను మిస్ అయిపోయాము అని అనుకుని బాధపడేటటువంటి మండలి వారు అందరూ కూడా ఇలాంటి విషయాల్ని పంచుకుంటూ, గతంలో జీవిస్తూ, ఆనాటి సంఘటనలన్నీ కూడా అందరికీ తెలియపరుస్తూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో హ్యారీ కెన్ మోర్ గుర్తుకొచ్చాడు మణికి. హ్యారీ కెన్ మోర్ అమెరికాలో ఒక కైరోప్రాక్టర్, అంటే ఎముకల వ్యాధి నిపుణుడు. బాబాకు అత్యంత సన్నిహితుడు. అతన్ని బాబా మై సన్, నా అని పిలిచేవారు. ఆయన అంధుడు. చిన్నతనం నుండి ఆయనకి కళ్ళు కనిపించేవి కావు. అయినా బాబాను భౌతికంగా చూడలేకపోయినప్పటికీ అతడు బాబాను అనుభూతి పొందేవాడు. బాబా ప్రెజెన్స్‌ని అనుభూతి పొందేవాడు. ఒకసారి బాబా సమావేశం ముగిశాక హ్యారీ కెన్ మోర్ ఇతర మండలి సభ్యులతో కూర్చుని బాబా సంగతులను అడిగి వింటూ ఉన్నాడు. ఆ సమయంలో బాబా వెనకాతలే వచ్చి అతని కర్ర, అతను చేతికి ఊతగా అనుకునేటటువంటి ఆ కర్రను తీసుకుని, ఆ కర్రతో చిన్నగా హ్యారీ కెన్ మోర్‌ని పొడిచాట్ట బాబా. అప్పుడు బాబా, అంటే బాబాని చూడలేకపోయినా అతడు అంధుడైనప్పటికీ కూడా బాబా ప్రెజెన్స్‌ని అనుభూతి పొందేవాడు. బాబా ఎప్పుడూ కూడా, అంటే సాధారణంగా మండలి వారితోటి ఏమనేవారు, "ఇది నేను వేసుకున్న కోటు.
నేను అవతారం ధరించినప్పుడు, అవతరించినప్పుడు నేను ఈ కోటును వేసుకొని వస్తాను. మీరు చూస్తున్నటువంటి ఈ శరీరం నిజం కాదు అని బాబా చెప్తూ ఉండేవారు. అదే ఆ రోజు హ్యారీ కెన్‌మోర్ ఉన్న సమయంలో కూడా ఈ విషయాన్ని బాబా చెప్పారు. అప్పుడు హ్యారీ కెన్‌మోర్ అంటాడు, "బాబా నువ్వు ఏది కాదో నేను ఈ శరీరాన్ని కాదు అని నువ్వంటున్నావు. నువ్వు ఏది కాదో దాన్ని కూడా నేను చూడలేకపోతున్నాను. అసలైనటువంటి నీ స్వస్వరూపాన్ని, నీ యొక్క నిజ రూపాన్ని నేను మండలి వారితో పాటు నేను చూడలేను. కానీ అందరూ కూడా నీ నేను ఈ కోటుని కాదు అనేటటువంటి శరీరాన్ని కాదు అనేటటువంటి ఆ శరీరాన్ని కూడా అందరూ చూస్తున్నారు కానీ నేను చూడలేకపోతున్నాను" అంటూ హ్యారీ కెన్‌మోర్ చెప్పేట. అలా బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత మండలి వారందరూ కూడా ఆయన శారీరకంగా వాళ్ళ మధ్య లేకపోయినా ఆయన యొక్క ప్రెజెన్స్‌ని అనుభూతి పొందేవారు. మనకి మొన్న గొర్రెల కాపరి గురించి మణి చెప్పినటువంటి విషయం గుర్తుండే ఉంటుంది. అంటే గొర్రెలు రాత్రుళ్ళు పొలంలో వదిలిపెట్టి ఆ చుట్టూ కంచి వేసి అలా వదిలేస్తాడు గొర్రెల కాపరి. అవి చీకట్లో అతన్ని చూడలేక అతడు మమ్మల్ని అంటే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో రాత్రంతా కూడా బా 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 అంటూ అరుస్తూ ఉంటాయి. కానీ అతడు అక్కడే కంబళి కప్పుకొని కనపడకుండా రాత్రి తెల్లవార్లు వాటిని కాపలా కాస్తూనే ఉంటాడు. ఆ సంగతి ఎప్పుడు తెలుస్తుంది వాటికి? ఉదయం అయిన తర్వాత అరే! వాడెక్కడికి వెళ్ళిపోలేదు మనతోటే ఉన్నాడు అనే విషయం వాటికి తెలుస్తుంది. అలా ఇక్కడ బాబా లేకపోయినప్పటికీ కూడా మనల్ని కాచి రక్షించేవాడు ఆయనే అనేటటువంటి విషయం మన కళ్ళకి కనిపించకపోయినా, మనం కళ్ళు తెరుచుకున్న తర్వాత అంటే భగవదనుభవం పొందిన తర్వాత మనకి తెలుస్తుంది. అంటే ఈ కల తెల్లవారిపోయిన తర్వాత, ఈ కల నుండి మనకి మెళకువ వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది. అలా మణి పదే పదే చెప్తూ ఉండేది. హ్మ్. అంటే వాళ్ళల్లో ప్రశ్నలు ఉదయించకుండానే బాబా వాటికి సమాధానాలు ఏర్పరిచేవారు. అలాగే మరొక విషయం మణి ప్రస్తుతించేది. బాబా తొలి మండలి సభ్యులతో కలిసి ఒకసారి క్వెట్టా వెళ్లారు. 1923 ప్రాంతం. బాబా ఇంకా అప్పటికి మాట్లాడుతూనే ఉన్నారు. డాక్టర్ గోహెర్, డాక్టర్ కేటీ. డాక్టర్ గోహెరు, కేటీ వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. వీళ్ళు వీళ్ళ యొక్క తల్లి, తండ్రి అంటే వీళ్ళ చిన్నతనంలో క్వెట్టాలో నివసించేవారు. గోహెర్ తండ్రికి మంచి రెస్టారెంట్ ఉండేది. ఒక బేకరీ ఉండేది. చాలా సంపన్నుడు. వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూడా బస చేశారు. చాలా పెద్ద ఇల్లు. సకల సౌకర్యాలతో ఉండేది. అలాగే వాళ్ళకి టెలిఫోన్ లాంటి సౌకర్యం కూడా ఆ రోజుల్లో టెలిఫోన్ అనేది ఇంకా ఆహ్, ఫారిన్ కంట్రీస్‌లో మాత్రమే ఉండేది. మన ఇటువైపు తూర్పు దేశాలకు అది ఇంకా వ్యాపించలేదు. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఇంటర్‌కమ్ అని అంటాం మనం. అంటే ఆ ఇంట్లోనే అంత పై అంతస్తు నుండి కింద అంతస్తుకి వినపడేటటువంటి ఆ పరికరం. అలాంటి ఫోను ఉండేది. అది పై అంతస్తు ఉన్న వాళ్ళకి, కిందంతస్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేది. బయటికి అంటే ఇంటి లోపలే ఉపయోగపడేది. బయట ఉపయోగపడేది కాదు. అలా నిజానికి అలాంటిది ఆ రోజుల్లో చాలా అరుదు. కానీ వీళ్ళ ఇంట్లో ఉండేది. బాబా మండలి వారితో పాటు క్వెట్టా వెళ్ళిన సందర్భంలో ఆది సీనియర్ తల్లి కూడా గుల్మాయి కూడా వీళ్ళతో ఉంది. ఒకరోజు ఫోను రింగ్ అవ్వడం వినిపిచ్చింది ఆమెకు. ఆమె ఏం చేయాలో తెలియక అక్కడ ఎవరూ లేరు. ఆమె దాన్ని లిఫ్ట్ చేసింది. తీయగానే బాబా గొంతు వినపడింది. బాబా నా మాట వినపడుతోందా? మాట్లాడుతున్నారు బాబా అప్పటికి. అందుకని నా మాట వినపడుతోందా అని అడిగారు. అప్పుడు గుల్మాయి ఎంతో ఆనందంగా యెస్ బాబా యెస్ వినపడుతోంది అని అంది. కానీ నువ్వు నన్ను చూడలేవు కదా! అని అడిగారు. అవును బాబా! నువ్వు నాకేం కనిపించటం లేదు. బాబా అంటున్నారు, పర్వాలేదు. నన్ను చూడక్కర్లేదు. కానీ
నీకు నాకు మధ్య ఈ బంధం ఉన్నంతసేపు ఎల్లప్పుడూ నువ్వు నాతో మాట్లాడగలవు, నేను నీతో మాట్లాడగలను. అలా క్లుప్తంగా చెప్పాలి అంటే, మనం ఆయనను చూడలేకపోయినప్పటికీ బాబా మాట ఇచ్చారు. ఏమిటి అంటే, నేను వింటున్నాను అనే భరోసా ఇచ్చారు. ఆయన మనకి కనిపించకపోయినప్పటికీ కూడా, ఆయన వింటారు మన మాటని అనేటటువంటి విషయం మనకి సంఘటన ద్వారా బోధపడుతోంది. బాబా శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు ఒక చిన్న సందేశాన్ని బలపరిచారు. నేను వింటున్నాను అనేటటువంటి సందేశాన్ని బలపరిచారు. అంటే దృఢం చేశారు. నిజమే, బాబా వింటారు. బాబా మన ఎదురుగా లేకపోయినా మన యొక్క ఆర్తి, హృదయ వేదన ఇవన్నీ వింటారు. హృదయంతో మాట్లాడాలే గాని ఆయన వింటారు అనే విషయాన్ని మణి చెప్తోంది. ముందు మనకి మణి చెప్పినట్లుగా బాబాకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. తీరిక వేళల్లో మణి లేక రేణు మొదలైన వాళ్ళు బాబాకు చదివి వినిపించేవారు. డిటెక్టివ్ నవలలు, అలాగే ఇంగ్లీష్ డిటెక్టివ్స్ నవలలు ఇవన్నీ కూడా వినిపించేవారు. మార్గరెట్ వీళ్ళకి కావలసిన పుస్తకాలన్నీ కూడా, అంటే బాబాకు ఏమిష్టమో ఆమెకు తెలుసు. కాబట్టి అమెరికాలో ఆ పుస్తకాల షాపుకి వెళ్ళి, అక్కడ బాబాకు ఇష్టమైనటువంటి పుస్తకాలను ఏరి ఇండియా పంపిస్తూ ఉండేది. మణి చదివేటప్పుడు ఒక ప్రత్యేకంగా చదివేది. అంటే ఒక ప్రతి క్యారెక్టర్‌ని ఒక్కొక్క గొంతు మార్చి మా చెప్పేది. అంటే ఆ పుస్తకం చదివేటప్పుడు ఎంతో వైరుధ్యంగా ఉండేలాగా చూసుకునేది. అంటే బాబాకు అలా చదవడం, అంటే ఫీల్ అవుతూ చదవడం. అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు మొగ గొంతు, అంటే గంభీరమైనటువంటి గొంతును ఉపయోగించి, అలాగే ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు సన్ననైనటువంటి నాజూకైన గొంతును ఉపయోగించి, ఇలా భావానికి ఆహ్, వాళ్ళ వాళ్ళు మాట్లాడే తీరు, అలాగే ఏ భావనతో మాట్లాడాలో అవన్నీ ఆవిడకి బాగా తెలుసు. కాబట్టి ఎంతో అందంగా పుస్తకాలు చదువుతూ ఉండేది. బాబా ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు. కొన్నిసార్లు మణికి బాబా ఏదైనా పని చెప్తే రానో చదివేది. అంటే మణి చదివే పుస్తకం కాకుండా వేరే పుస్తకం తీసుకుని ఆవిడ చదివేది. కొన్నిసార్లు రోజుకి చాలా సార్లు చదివేవారు. అంటే బాబా కోరినప్పుడల్లా కూడా ఒక పావుగంటో, ఒక అరగంటో చదివేవారు. అలా రోజుకి 1, 2 లేదా 3, 4 సార్లు కూడా చదువుతూ ఉండేవారు. మెహరాజాద్‌లో బాబా బెడ్‌రూమ్ నిద్రించడానికే కాకుండా స్త్రీ మండలి వారు అందులో సమావేశమయ్యేవారు. అక్కడే మణి లేక రాను పుస్తకాలు చదివేవారు. తర్వాతి రోజుల్లో బాబా భోజనం కూడా అక్కడే చేసేవారు. అంటే ఆయన చివరి రోజుల్లో ఆయన లేవలేనటువంటి పరిస్థితుల్లో భోజనం కూడా అక్కడికే తెప్పించుకునేవారు. 1969 జనవరిలో ఒకరోజు బాబా గదిలో స్త్రీలందరూ కూడా సమావేశమయ్యారు. బాబా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఒకరోజు ఆయన చాలా శక్తివంతంగా ఉంటారు. దాన్ని చూస్తే మండలి వారు, స్త్రీలు కూడా అమ్మో! ఇంకా రేపటి నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంటారు. కొన్నాళ్లకు ఆయన మామూలుగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశం కలిగేది మండలి వారికి. కానీ మర్నాడే ఆయన చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపించేవారు. ఆ రోజు మణి బాబా కొరకు ఏదో పుస్తకం చదువుతోంది. బాబా మెహ్రా చెయ్య పట్టుకుని మెల్లగా లేచి ఆయన గదిలో మూలగా ఉన్నటటువంటి ఒక సౌకర్యంగా ఉన్న కుర్చీలో, సోఫాలో కూర్చున్నారు. అది ఇప్పటికీ బాబా గదిలోనే ఉంటుంది. మనం మెహ్రాజాద్ వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాం. దాన్ని హ్యారీ కెన్‌మోర్ విమానంలో ఒక టికెట్ ఎక్స్‌ట్రాగా కొని, అంటే మరో ప్యాసింజర్‌గా ఉన్నట్లుగా ఆ కుర్చీని ఒక టికెట్ కొని మరీ తీసుకువచ్చాడు. బాబా ఎప్పుడూ మణి చెప్తోంది చాలా అందంగా ఉంటారు. ఆయన సాద్రా ధరించి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన అందం వర్ణించలేం. అంతటి అందం బాబాది. మన దృష్టి అంతా కూడా ఆయన మీదే ఉంటుంది. అయినా చాలా అలిసిపోయి కనిపిస్తున్నారు ఆ రోజు. ఆ అలసట మనం మామూలుగా
మానవులుగా మనమంతా కూడా పొందే అలసట కాదు. ఆయన చేసేటటువంటి విశ్వ కార్యం కారణంగా వచ్చిన అలసట అది. అప్పుడు బాబా విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మిగిలిన స్త్రీలందరూ కూడా చిన్న చిన్న స్టూల్స్ తెచ్చుకుని కూర్చున్నారు. మణి కూడా కుర్చీలో కూర్చుంది. అందరూ మామూలుగానే వింటూ ఉన్నారు. కొంతసేపటికి బాబా సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నట్లుగా, సన్నగా గురక పెడుతున్నట్లుగా వీళ్ళందరికీ కూడా కనిపించింది. అనుమానం లేదు, నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. కానీ మణి చదవడం సాగిస్తోంది. ఆ పుస్తకాన్ని అంతకుముందు కూడా మణి చదివింది. రెక్స్ స్టౌట్ అనేటటువంటి రచయిత పుస్తకం అది. చాలా వరకు ఆయన పుస్తకాలు పదే పదే కూడా చదువుతూ ఉండేది. ఆయన సంవత్సరానికి ఒక్క పుస్తకాన్ని మాత్రమే వ్రాస్తారు. ప్రతి పుస్తకము సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మణి చదువుతూ ఉండేది. ఒక పేజీలో చదువుతోంది మణి. అయ్యో బాబా అంటే ఆ పేర అంటే ఆ పేజీ బాబాకి చాలా ఇష్టమైనటువంటి విషయం. బాబా చాలా ఎంజాయ్ చేసేవారు ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు. ఈ సమయంలో మణి, అయ్యో బాబా దీన్ని వినలేరు కదా, చాలా నిద్రలో లోపలిగా అంటే దీర్ఘంగా నిద్రలో ఉన్నారు, కాసేపు వేచి ఉందాము అని అనుకుంది. అందువలన మణి చదవడం నిలిపివేసింది. బాబా నిద్ర లేచాక కొనసాగిద్దాము అని ఎక్కడి వాళ్ళక్కడే నిశ్శబ్దంగా కూర్చున్నారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఒక చిన్న కునుకు తీసి లేస్తూ ఉంటాం. అలా బాబా కూడా కునుకు తీసి లేచాక మళ్ళీ చదవచ్చు అని మణి భావించింది. అంతే, తక్షణం బాబా కళ్ళు ఇంకా మూసుకుని ఉన్నాయి, కానీ చిటిక వేశారు బాబా. చిటిక వేసి సైగ చేశారు, ఎందుకు చదవడం ఆపావు అని. మణి, ఓ బాబా, ఎందుకంటే మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను చదువుతున్న ఈ పేర మీకు చాలా ఇష్టం కదా, అందుకని ఆపాను అంది. బాబా, కానీ నేను వింటున్నాను అన్నారు. మణి కొంచెం కొంటెగా, అయితే నేనేం చదివాను చెప్పండి అని అడిగింది. చదువుతున్నటువంటి ఆ సంఘటన బాబా పూర్తిగా చెప్పేశారు. ఆయన్ని అనుమానించినందుకు ఆమెకు కాస్త సిగ్గనిపించింది. అందరూ కూడా నవ్వారు. మణి, ఎస్ బాబా, అవును, నువ్వు చెప్పింది కరెక్టే అంటూ పుస్తకాన్ని తీసింది. బాబా, సరే ఇంక చదువు అంటూ సంజ్ఞ చేశారు. చాలా వినయంగా మణి చదవడం ప్రారంభించింది. మరో చాప్టర్లోకి వెళ్ళింది. అంతలో అదే రిపీట్ అయింది. బాబా తిరిగి నిద్రలోకి జారుకుంటున్నట్లుగా కనిపించింది. సన్నగా గురక కూడా వినిపిస్తోంది. స్త్రీలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఏం చెయ్యాలిప్పుడు అంటూ వాళ్ళ యొక్క కనుబొమ్మలతోటే నిశ్శబ్దమని ఎవరికి వాళ్లే చెప్పుకుంటూ ఉన్నారు. కాసేపు ఇక్కడ ఆగడం మంచిది కదా, బాబా విశ్రాంతి తీసుకుంటున్నారు కదా అని అనుకుంది మణి. అలా మణి మళ్ళీ చదవడం నిలిపింది. అంతే, మరుక్షణమే బాబా ఎందుకు ఆపావు అంటూ కళ్ళు తెరిచి చూశారు. మెహరా కూడా వింది. బాబా బాగా నిద్రపోతున్నట్లుగా అనిపించింది మెహరా కూడా. అందువలన ఆవిడ, బాబా మీరు విశ్రాంతిలో ఉన్నారు, మణి చదువుతున్నప్పటికీ కూడా మీరు వినడం లేదు అని చెప్పింది. అప్పుడు బాబా, నేను వింటున్నాను, గుర్తుంచుకో, నా కళ్ళు మూసుకున్నట్లు మీరు భావించినా, మీకు అలా అనిపించినా నాకన్నీ వినిపిస్తాయి, చదువు అన్నారు. మణి కంటిన్యూ చేసింది. ఆ సమయంలో మణి చదివినదంతా బాబా విన్నారు అనే అర్థం వచ్చిన తర్వాత అది బాబా సందేశంగా వీళ్ళందరికీ కూడా అర్థమైంది. ఆ విషయాన్ని మణి మండలి హాల్లో ఈ విషయాలన్నీ కూడా చెబుతూ, ఆయన మన మధ్య లేరు అనేటటువంటి భావన మనకు ఉన్నప్పటికీ కూడా ఆయన వింటున్నారు, మన మాటలన్నీ కూడా వింటున్నారు, మనం చేసే చేతలు చూస్తున్నారు, మన భావనలు, మన మనసులు, హృదయాలు అన్నీ ఆయనకు అర్థమవుతాయి అంటూ చెప్తూ ఉండేది. కళ్ళు మూసుకున్నట్లుగా మీరు భావించినా నాకన్నీ తెలుస్తాయి,
నాతో మాట్లాడండి. చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎల్లప్పుడూ వింటూనే ఉన్నాను" అంటూ బాబా చెప్పినటువంటి సందేశాన్ని మణి తరచూ చెప్తూ ఉండేది. ఇది నిజము. ఆయన వింటారు. నిజంగా వింటారు. మనం మౌనంగా ఉన్నా, మన మనసులు మౌనంగా ఉన్నా, ఆయన సమాధానం కూడా మనం ఎప్పుడూ కూడా వింటూ ఉంటాము. మన హృదయాలు తెరవాలి అంతే. అంతే తప్ప ఆయన ఎప్పుడూ వింటూనే ఉంటారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన ఎల్లవేళలా మనల్ని కాచి రక్షిస్తూ, మనల్ని ఒకవైపు ఒక కంటితో చూస్తూ ఉంటారు అంటూ ఆవిడ చెప్తోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జయబాబా అండి లక్ష్మి గారు. చాలా జై చక్కగా బాబా. మీరు వివరంగా చదివి